ముఖ్యంగా సద్దన్నం తినడం వల్ల ఈ పోషక విలువ వస్తుంది, ఇతర ఏ ఆహారం తీసుకున్నా ఇది రాదు అని చెప్పడానికి ఏమైనా పోషకాలు ఉన్నాయా? పూర్వం రోజుల్లో దంచుకున్న బియ్యం, పోషకాలు బియ్యం నిండా ఉండేవి. అది పులవటం వల్ల ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయి అంటున్నాం. పుల్ల మజ్జిగలో పెరుగుతాయి అన్నాం. ఇందులో ఉండే బిఫిడో బ్యాక్టీరియం, లాక్టోబాసిల్లస్ ఇట్లాంటి బ్యాక్టీరియాలు చాలా పేర్లు ఉంటాయి కదా, ఇవన్నీ బాగా ఎక్కువ మొత్తంలో వెళతాయి. ప్రేగుల్లోకి వెళ్ళాక ఈ బ్యాక్టీరియాలు బాగా సంఖ్య పెరిగి చెడ్డ సూక్ష్మజీవులనివి పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. మంచి ఎక్కువ ఉన్నప్పుడు చెడు పెరగకుండా ఎట్లా నియంత్రణ జరుగుతుందో, చెడు ఎక్కువ ఉన్నప్పుడు మంచికి మాట చెల్లదు ఎట్లాగో, సేమ్ ఎట్లా అనమాట. ఆ మంచి బ్యాక్టీరియాలు బాగా పెరగటం వల్ల ప్రేగుల్లో విటమిన్ కే తయారవటానికి, విటమిన్ B12 తయారవటానికి, ఆహారం బాగా జీర్ణం చేయటానికి, పోషకాలు ఒంటికి బాగా పట్టడానికి, తిన్నవన్నీ దొడ్లోకి వెళ్లకుండా ఒంటికి పట్టాలంటే ఈ సూక్ష్మజీవులు ఒంటికి పట్టేటట్టు చేస్తాయి అన్నమాట. అలాగే ఉపయోగపడే కొన్ని హార్మోన్స్